54 ఆహుతులు ఇస్తాము. ఒకసారి అందరూ మంత్రం చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్థం కూడా చెప్పండి. హే రక్షక సచ్చిదానంద అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామిన్ జగదుత్పాదక దేవా నీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన స్వరూపమును నిత్యము మా హృదయములో ధ్యానింతుము. మాకు ధారణ శక్తి గల బుద్ధిని ఇచ్చెదవుగాక. మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించి విజ్ఞానాదులను పొంది పరమ సుఖములు అనుభవింతుముగాక. ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థము. దీనికి దేవత సవిత, ఋషి విశ్వామిత్రుడు, స్వరము షట్జ స్వరము, ఛందస్సు గాయత్రి. ఈ గాయత్రి మంత్రము 3 వేదాల్లో ఉన్నది. 4 సార్లు పరమాత్మ ఉపదేశించాడు. ఒకసారి చెప్తే వింటారో గుర్తు పెట్టుకుంటారో లేదని 3 వేదాల్లో 4 సార్లు గాయత్రి మంత్రం మనకు వస్తుంది. ఈ మంత్రాన్ని దేశము, కాలము, ప్రాంతము, భాష, వర్ణము, లింగము, వర్గము ఇటువంటి భేదాలు లేకుండా అందరు మనుషులు సర్వకాల సర్వావస్థలలో స్మరించుకొని ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని తొందరగా సాధించుకోవచ్చును. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రంతో 54 సార్లు ఆవుతిస్తాం.